చేయలేరు, నిలబడలేరు, నడవలేరు, రాలేరు, కుదరదు అంటారు, కష్టం అంటారు, నాకు ఇదొచ్చింది అదొచ్చింది ఇట్టన్నారు అట్టన్నారు అంటారు. అయ్యో, ఇంట్లో వచ్చినా మానుకుంటావు, సంఘంలో వచ్చినా మానుకుంటావు, ఎవరో లోకంలోనే మానుకుంటావు. లోకంలో అంటే మానుతావా, సంఘంలో అంటే మానుతావా, ఇంట్లో అంటే మానుతావా? ఎట్టన్నా అలిగే దేవుడి మీదనా? అదేనా? అంటే ఆ శక్తి నేను చేసుకోవట్లేదు, యూజ్ చేసుకోవట్లా. నీ శక్తి నాకు ఇవ్వయ్యా, ఎందుకంటే నిలబెట్టే శక్తి. ఎప్పుడు అలా చేయకూడదు. నిలబెట్టినోడిదే పండగ తెలుసు, అసలు నిలబడినోడిదే పండగ. కొడుకు చచ్చిపోయాడు, ఏడుస్తున్నాడు, మంచి స్థాయి ఉంది, పరిస్థితులు బాధాపడిన పరిస్థితులు. నా కొడుకుని చంపొద్దు అన్నాడు తన దగ్గర ఉన్నాడు. వినరే వాళ్ళు, చంపి చావు వారు తీసుకొచ్చారనమాట. ఏడుస్తున్నాడు, వాళ్ళేం అనలేదు, అనకుండా నిలబడ్డాడు. చూడు, అనే దాంట్లో కూడా అనలేదు, అనకుండా ఉండేదంటే నిలబడ్డాడు. ఇక ఏడుస్తుంటే బావుని ఏడుస్తుంటే బహుశా అర్ధరాత్రి అనుకుంటా. దావీదుని ఎంత కఠినంగా మాట్లాడతాడు. తన దగ్గర ఉన్న ఉద్యోగస్తుడే, తన బంధువు, ఏం సుఖం బంధువు అయినా కానీ ఆత్మీయ బంధుత్వంతో మాట్లాడినట్టుండదు. ఏంటి, నీ శత్రువులేని నీకేనా బాధగా ఉన్నారా? ఏంటి, ప్రేమగా ఉన్నారా? మేమేనో ఉపయోగపడితే మేమే నీకు శత్రువులం అయ్యామా? సచిన ఆయన గురించి అంత బాధపడతావా? అరే, కన్న కొడుకు, అతను బాగుండాలని కోరాడు, చచ్చిపోయాడు, బాధపడి ఏడుస్తున్నాడు కదా. బయటికి రా, జనం నువ్వు గనక రాకపోతే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, జనం వెళ్ళిపోతారు. బాల్యం నుంచి నేటి వరకు నీ కలిగిన బాధలన్నిటికంటే, శ్రమల కంటే ఇది ఎక్కువ బాధ ఇది నీకు ఈరోజు అన్నాడు. అంత పచ్చిగా కఠినంగా మాట్లాడతాడు. దావీదు గురించి తెలిసి కూడా, దావీదు మనస్తత్వం తెలిసి కూడా అంత బాధ పెట్టి మాట్లాడితే, అప్పుడు కదల్లా నిలబెట్టాడు దేవుడు. శక్తి ఉందా? ఏం కదలలేదు. ఎవరక్కడ ఉరిదీయండి అనలేదు. లేచాడు, వచ్చాడు, ఆ గుమ్మం దగ్గర ఎక్కడో కూర్చున్నాడు. జనం పోతారంట, కూర్చుంటాను వెళ్ళి ఏడ్చి అలిసిపోయి కొడుకు కోసం ఏం చేసాడు? ఉందన్నమాట రెండో సమయంలో. ఎంత భక్తుడు అసలు. చూడు, అన్నాడేమన్నాడు దేవుడు, నా బలమా అంటున్నాడు అన్నమాట. ఎంత మంచి భక్తుడు. కనుక పరిశుద్ధాత్ముడు దేవుని శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేసేది ఆ శక్తి? మనల్ని నిలబెట్టిద్ది. నువ్వు నిలబడలేదంటే సేవలో కానీ పరిస్థితుల్లో కానీ ఏమైనట్టు మనం ఆ శక్తిని వాడుకొని వేరే శక్తి మనలో ఉన్నట్టు. ఎప్పుడు అలా చేయకూడదు. ఆ శక్తి రావాలన్నా నీలో శక్తి, నాలో శక్తి, వేరే శక్తి, లోక శక్తి ఉండకూడదు. రాకడ దగ్గర పడ్డ ఇట్లాంటి వర్తమానాలు వచ్చేది మనకు బాగా. నీకు ఆశీర్వాదం, నీకు ఉద్యోగం, నీకు పిల్లలు అనపోయినా వస్తేవి, కానీ ఇవి చెప్పాల్సిందే. ఏది? ఆత్మీయంగా బలపడాలంటే, దేవుని శక్తి నిలబడాలంటే పరిశుద్ధ